మనము ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మానసిక వ్యాధి ఎట్లా వస్తుంది అన్నది తెలుసుకుంటే మనకు చాలా వరకు ఈ ప్రశ్నలు ఆన్సర్ అవుతాయి. సో ఎనీ సైకాట్రిక్ ఇల్నెస్ మన ఈజీ అండర్స్టాండింగ్ కోసము కారణాలు ఏంటి ఒక వ్యాధి రావడానికి అంటే పాలీజెనిక్ మల్టీఫాక్టోరియల్ అని చెప్తారు. అంటే ఎన్నో జీన్స్ దానికి కారణం ఉండొచ్చు. ఈ జీన్స్ పని ఏమిటి? ఇవి మెదడులో ఉండే కొన్ని రసాయనిక పదార్థాలను తయారు చేస్తాయి. సో జీన్ లోపం ఉంటే ఆ రసాయనిక పదార్థంలో లోపం ఉండొచ్చు, అది జెనెటిక్. మల్టీఫాక్టోరియల్ అని ఏదైతే అంటున్నారో అది ఇప్పుడు మనం ప్రాబబ్లీ డిస్కస్ చేస్తున్న కాంటెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే జీన్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కనుక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కెన్ బి అ కాజ్. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే జరుగుతున్న సంఘటనలో ఏదైనా మార్పు చేర్పులు ఉండొచ్చు. అట్లానే ఎన్వైరన్మెంట్ లో ఉండే చేంజెస్, వాతావరణంలో వచ్చే చేంజెస్ వల్ల కూడా మానసిక వ్యాధులు రావచ్చు. ఇప్పుడు మనము వింటర్ డిప్రెషన్స్ అని చూస్తాము, వెరీ కామన్. సూర్యరశ్మి లేని చోట ఇవి వస్తాయి. వీటిని సీజనల్ డిసార్డర్స్ అని కూడా అంటారు. సో అవి ఎందుకు వస్తున్నాయి అంటే ఆ పర్టికులర్ క్లైమేట్ లో మాత్రమే వస్తున్నాయి. సో దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద క్లైమేట్, దానివల్ల వస్తుంది. సరే, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ, లూనార్ ఎక్లిప్స్ వల్ల లేకపోతే మూన్ వల్ల మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉందా? పేషెంట్స్ చెప్తూ ఉంటారు ఖచ్చితంగా. మేము అబ్జర్వ్ చేసింది డైరెక్ట్ గా ఎప్పుడు లేదండి. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అన్ఎథికల్. అంటే నా దగ్గర ఉన్న పేషెంట్ గ్రహణం వచ్చినప్పుడు నేను డోసేజ్ తగ్గించి తనకు వ్యాధి పెరుగుతుందా లేదా అన్నది నేను చూడలేను. నా దగ్గర ఉన్న సైంటిఫిక్ గా మీరు చూడలేదు, బట్ పేషెంట్స్ చెప్తారు. రిపోర్ట్స్ ఆర్ దేర్ సార్. సైంటిఫిక్ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. సో సైంటిఫిక్ రిపోర్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇయర్ 1999 నుండి మనకు రీసెంట్ 2017 లో కూడా వచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో వీటిలో దేర్ ఇస్ అన్ ఎవిడెన్స్ సేయింగ్ దట్ లూనార్ ఎక్లిప్స్ లేకపోతే లూనార్ సైకిల్స్ వల్ల మానసిక వ్యాధులు పెరిగే అవకాశం ఉంది అని రిపోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సైంటిఫిక్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఐఎమ్ క్యారింగ్ మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్.